నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం సూత్రాల్లో ఒకటని కేనే న్యూస్ ఎండి ఖాజా నసీరుద్దీన్ అన్నారు. ఆర్థిక స్తోమత కలిగిన వారు కనీసం ఒక్కసారైనా కాబా సందర్శించడం తప్పనిసరి అని చెప్పారు. అల్లా ఆశీస్సులతో హజ్ యాత్రని దిగ్విజయంగా పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. కామూరు నుండి హజ్ యాత్రకు వెళ్తున్న పలువురిని కేనే న్యూస్ ఎండి ఎంకే నసీరుద్దీన్ పూలమాలలు షాల్వాతో ఘనంగా సన్మానించారు. ప్రతి ముస్లిం సోదరులు జీవితంలో ఒక్కసారైనా మక్కా సందర్శనకు వెళ్లి జీవితాన్ని పవిత్రం చేసుకోవాలన్నారు. దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అల్లాను ప్రార్థించాలని కోరారు. 41 రోజుల పాటు యాత్ర సాగించేవారు ఆరోగ్యపరంగా ఇతరత్ర అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అల్లా ఆశీస్సులతో హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మసరత్, నసీర్, అహ్మద్, పర్వేజ్, ముజీబ్ ముల్సాబ్ తదితరులు పాల్గొన్నారు. సమాజ రక్షణతో పాటు క్రమశిక్షణకు చిరునామాగా ఉండాల్సిన 4వ సింహం గాడి తప్పుతోంది. ఆదర్శంగా నిలవాల్సిన పోలీసులే లంచాలకు ఎగబడుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది పోలీస్ అధికారులు ఏసీబీకి పట్టుబడుతుండటంతో ఏ స్థాయిలో అవినీతి హెచ్చుమీరుతుందో చెప్పడానికి కొన్ని ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 11 గంటల నుంచి ఏసీబీ అధికారులు స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా కేసుల్లో అదుపులోకి తీసుకున్న వాహనాలను విడుదల చేయడంలో అవినీతి ఆరోపణలపై బిచ్కుంద పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇసుకతో నిండిన 10 ట్రాక్టర్లు దొరికాయన్నారు. వాటిని చాలా రోజులుగా ఎటువంటి సరైన కారణం లేకుండా పోలీస్ స్టేషన్లో నిర్బంధించినట్లు గుర్తించామని చెప్పారు. అంతేకాకుండా అనేక అవకతవకలు కూడా గమనించామని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులపై ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుందన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగిన సందర్భంలో చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదుదారుడి పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. ఇసుక మాఫియా పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు మాకు బయటకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. దాని విషయంలోనే మేము ఈ సడన్ సర్ప్రైజ్ ఏమండి పోలీసు కొంత 10 ట్రాక్టర్ల విషయం అవును 10 ట్రాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. వాటి ఆరోపణ ఏదైతే వచ్చిందో దాని ప్రకారమే ఇక్కడ ఉన్నాయి. అవి ఇర్రెగ్యులారిటీతోనే ఉన్నాయి, కేసులు అయినాయి. కానీ దానిలో కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయాలు కూడా కొంత బయటపడతా ఉంది. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ రావడం జరిగింది. సర్ప్రైజ్ చెక్ పోలీస్ స్టేషన్ చెక్ చేయడం జరిగింది. ఆరోపణలు ముఖ్యంగా ఈ ఇసుక ట్రాక్టర్లు, ఇసుక ఏదైతే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలపైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయం ఇక్కడ 10 ట్రాక్టర్లు పరిసర ప్రాంతాలను లోపల పెట్టబడి ఉన్నాయి. దానిపైన ఏదైతే విచారించినామో ఇప్పటివరకు ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి, రెగ్యులర్గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి, తర్వాత
ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్లో కనిపించడం జరిగింది. అవన్నీ కూడా మేము రిపోర్ట్గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఇది అందరూ ట్రాప్ కేసు అనుకొని నాకు చెప్తా ఉన్నారు, కానీ ట్రాప్ కేసు కాదు, ఇది సడన్ సర్ప్రైజ్ చెక్ ఇది మాత్రమే. ఏదైతే ఆరోపణల ప్రకారం ఉన్న ప్రకారం మేము చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ఇక్కడ దానికి ఆధారాలు కూడా దొరికినాయి. ఆ ఆధారాల ప్రకారం మేము రిపోర్ట్ పంపిస్తాము. తర్వాత ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ ఇసుక విషయంలో చాలా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది. చాలా వందల ట్రాక్టర్లు ఈ ఏరియా మొత్తం మీద ఈ మంజీరా నది నుంచి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరైన ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది భయపడి ముందుకు రావటం లేదు. ఇందులో కూడా చాలామంది ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి పోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో మామూలు పబ్లిక్ కానీ ఇంకెవరైనా సరే భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు. ఇలాంటి అరికట్టాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి మాకు చెప్పొచ్చు. మీకు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మేము అన్నీ కూడా 1064 ఇది టోల్ ఫ్రీ నంబర్, ఇది ఎవరైనా ఫోన్ చేయొచ్చు. తర్వాత ట్విట్టర్ ఉంది, తర్వాత వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మీ అందరికి ఇచ్చడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియజేసి ఇంకా ఈ ఆఫీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు ఎలాంటి లంచం సంబంధించిన విషయాలు ఉన్నా కానీ పోలీసులకు మన ఏసీబీకి తెలియజేస్తే తగిన విధంగా వాళ్ళ పేరు వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ఆర్థిక సాయం అందిస్తోందని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అర్హత ఉన్న వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ మార్కవట్ ముగ్గు వేశారు. అనంతరం లింగంపేట మండలం ముస్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పూజ నిర్వహించి మార్కవట్ చేశారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఇండ్లు నిర్మించుకోవాలన్నారు. పేద వర్గాల కోసం ప్రభుత్వం ఆసరా కల్పిస్తోందన్నారు. బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మించుకున్న తర్వాత ప్రభుత్వం 1 లక్ష తొలి విడతగా అందిస్తోందని చెప్పారు. అంతకుముందు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉత్తర్వులు కలెక్టర్ అందజేశారు. అనంతరం కోమటిపల్లి గ్రామంలో పాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అలాగే పోతాయిపల్లి, లింగంపేటలలో భూభారతికి సంబంధించిన డెస్క్ వర్క్లను కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రబీ సీజన్లో వరి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో ఆనందపడిన రైతులకు అకాల వర్షాలు తీరని వెదలు మిగిల్చాయి. ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ కళ్ళల్లో ఉండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని రైతులు మరోసారి ఆరబెడుతుండగా క్షణక్షణం మారుతున్న వాతావరణ పరిస్థితులపై రైతులకు కంటి మీద కొనుగో లేకుండా పోతోంది. అకాల వర్షం మరోసారి అన్నదాతను ఆగం చేసింది. ఆరబోసి అమ్మకానికి సిద్ధం చేసిన ధాన్యం వాననీటి పాలైంది. కల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, కామారెడ్డి, పలవంచ, బీబీపేట, రాజంపేట, దోమకొండ మండలాల్లో నిన్న అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన భారీ అకాల వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో పలు చోట్ల కల్లాల్లో ఆరబెట్టిన వరిధాన్యం తడిసిపోయింది. కొన్ని చోట్ల వర్షానికి వడ్లు కొట్టుకుపోయాయి. 6 కాలం కష్టించి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల నుంచి పగలు ఎండలు దంచుకొడుతుండగా రాత్రి కాగానే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో వర్షానికి వడ్లు తడిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలలో సరైన సమయంలో కాంట వేయకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందారు. తడిసిన వరిధాన్యాలు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చూడు రొక్క బయట చూడే సరే సరే ఇస్తా అంత కాదే కోసింది అడ్డం ఉంది కాబట్టి దాదా ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. చోరులకు పాల్పడుతున్న ఓ మహిళను అరెస్ట్ చేయడం జరిగిందని ఎల్లారెడ్డి సిఐ రవీందర్ నాయక్ తెలిపారు. ఆమె వద్ద నుంచి జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి ఆభరణాలు, 12,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు నిందితురాలిని రిమాండ్ తరలించడం జరిగిందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో సిఐ రవీందర్ నాయక్, SI మహేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిఐ మాట్లాడుతూ పలు దొంగతనాలకు సంబంధించిన ప్రధాన నిందితురాలైన సాతేపల్లి గ్రామానికి చెందిన నిరడి మంజులను ఈ రోజు ఎల్లారెడ్డి పట్టణంలోని డైలీ మార్కెట్ సమీపంలో నగలు అమ్మేందుకు వచ్చిన సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు ఆమెను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పంచుల సమక్షంలో విచారణ చేయగా సాతల్లి గ్రామంలో తాను 3 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకుందని చెప్పారు. ఈ 3 కేసుల దర్యాప్తులో భాగంగా నిందితురాల నుంచి ఒక జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి పట్టీలు, 5 తులాల వెండి కడియం, 12,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితురాల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానానికి హాజరుపరిచి రిమాండ్ తరలించడం జరిగిందని పేర్కొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డి పోలీసు వారు
సాతిల్లి గ్రామంలోని 3 ఇళ్లలో దొంగతనం చేసిన విషయమై ఒక నిందితురాల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇట్టి నిందితురాలు పేరు నీరేడు మంజుల. ఈమెకు 45 సంవత్సరాలు ఉంటాయి. మీకు సాతిల్లి గ్రామం ఇది. సాతిల్లి గ్రామం నుండి ఇక్కడికి వీక్లీ మార్కెట్కి వచ్చి తన దగ్గర ఉన్న బంగారం అమ్మడానికి చూస్తూ ఉంటే నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 3 దొంగతనాలు అవి ఆమె కన్ఫెస్ చేయడం జరిగింది. ఒకటి క్రైమ్ నెంబర్ 66, అందులో ఒక 4,000 రూపాయలు మరియు చెవి కమ్మలు, ఒక ముక్కు పుడకపోయింది. అలాగే క్రైమ్ నెంబర్ 97లో పట్టగొలుసులు ఒక 20 తులాలు, ఒక చెవి కమ్మలు, అలాగే ఒక 13,000 రూపాయలు పోయినాయి. అలాగే 98 క్రైమ్ నెంబర్లో ఒక 5 తులాల సిల్వర్ కడియము మరియు ఒక 10,000 రూపాయలు పోయినాయి. ఇవన్నీ కూడా ఆమె తీసినట్టుగా కన్ఫెస్ చేసింది. దానిలో భాగంగా ఆమె దగ్గర నుండి కొంత ప్రాపర్టీని రికవరీ చేయడం కూడా జరిగింది. పట్టగొలుసులు మరియు కమ్మలు, అదే 12,000 రూపాయలు, అదేవిధంగా కడియం కూడా రికవర్ చేయడం జరిగింది. ఆమెని ఇప్పుడు ఫర్దర్గా జ్యుడిషియల్ రిమాండ్ పంపించి ఆమె ప్రస్తుతానికి మిగతా ఐటమ్స్ ఎక్కడ పెట్టిందో ఆమె గుర్తులేవని అంటున్నారు. కాబట్టి ఆమెని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి మిగతా అమౌంట్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది. ఈ కేసు డిటెక్షన్లో చురుకుగా వ్యవహరించినటువంటి కానిస్టేబుల్ ఇద్రీసు మరియు హోంగార్డ్ ప్రసాద్ ఇద్దరిని కూడా ఎస్పీ గారు అభినందించారు. వారికి తగిన గుర్తింపుగా వారికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 4 లేబర్ కోడ్లను తక్షణం రద్దు చేయాలని కార్మిక సంఘాల నాయకులు అన్నారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం, 8 గంటల పని విధానం తదితర డిమాండ్లతో మే 20న నిర్వహించే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి మున్సిపాలిటీ వాటర్ వర్కర్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లను పార్లమెంట్లో చట్టాలుగా చేసిందని చెప్పారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేబర్ కోడ్లతో కార్మిక 8 గంటల పనిదినం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుల్లో అనేక మార్పులు వచ్చి కార్మిక హక్కులు హరించబడతాయని విమర్శించారు. బీజేపీ కార్పొరేట్ మతోన్మాద విధానం వ్యతిరేకంగా కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యాలయం వాటర్ వర్క్స్ లో దేశవ్యాప్త సమ్మె 20వ తేదీన విజయవంతం చేయడానికి వాటర్ వర్క్స్ లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్య మన లక్ష్మణ్ గారు జిల్లా అధ్యక్షుడు వహిస్తున్నారు. దానికి ఈ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి మీ వాటర్ వర్క్స్ నుంచి ఆ రోజు బైక్ ర్యాలీగా మనం అందరం కలిసి మన హక్కులకు ఏవైతే మనం హక్కులు ఉన్నాయో హక్కులను కాలరాయడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 44 చట్టాలు, ఆ 44 చట్టాలలో ఏముందంటే మనము పోరాడే హక్కు లేకుండా కాలరాస్తున్నారు. ఆ 44 చట్టాలలో 4 చట్టాలు తీసుకొచ్చి ఆ కార్మికులను ఏదైతే పోరాడే హక్కు ఉందో ఆ హక్కును లేకుండా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మన అన్ని లేబర్ కోడ్లు వచ్చిన ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మన కనీసం వేతనము ఇప్పుడు 15,600 ఉంది. అదే కాకుండా మన సుప్రీంకోర్టు ప్రకారం చేసేటువంటి హక్కులు కోడ్లు ఏవైతున్నాయో చట్ట సవరణ జరిగి కొత్తగా ఇంకా చట్టంలోకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నాలు ఆ కేంద్ర ప్రభుత్వం అనేది చేస్తుంది. కాబట్టి ఈ 44 చట్టాలను తీసుకొచ్చి దాంట్లో 4 కోడలు అతి డేంజర్గా ప్రమాదకరంగా ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్లీ 4 కోడలను వెంటనే వాపసు తీసుకోవాలి. కార్మికుల సంక్షేమానికి పాటుపడాలి. అలాగే కార్మిక భద్రతకు కృషి చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా తలపెడుతున్నటువంటి ఒక కార్మిక సమ్మె ఏదైతే ఉందో మే 20 తారీఖు నాడు కార్మికులు అందరం కలిసి ముఖ్యంగా మన పురపాలక సంఘంలో నీటి సరఫరా విభాగంలోని కార్మికులందరం కూడా మనం ఆ రోజు ఆ సమ్మెలో విజయవంతంగా పాల్గొందాం.
ఆ రోజు ఏదైతే ఉందో 20వ తారీఖు నాడు నేను దీనికి సంబంధించి కమిషనర్ గారితో ఆల్రెడీ ఒక 15 రోజుల కిందనే నేను ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ 20వ తారీఖు నాడు మాకు సహకరించాలంటే దేశవ్యాప్త సమ్మె గురించి అందరూ సహకరిస్తే నేను కూడా సహకరిస్తానన్నారు. దీంట్లో మన యూనియన్తో ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణానికి చెందిన వధువు గీతాంజలికి అయిత లలిత బాలచంద్రం పుస్తమట్టలు వితరణ చేశారు. ఇప్పటి వరకు 26 పేద వధువులకు పుస్తమట్టలు వితరణ చేశామన్నారు. ఇంకా పేద వధువులకు పుస్తమట్టలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి మేము పేదవారికి పెళ్లికి పుస్తమెట్టలు 26 మందికి ఫ్రీ చేయడం జరిగింది. మొత్తం మా కాన్సెప్ట్గా 108 మందికి ఇవ్వాలని ఉన్నది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.